హాయ్ అండి. ఈరోజైతే నేను మంచిగా హోమ్మేడ్ మసాలా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం ఇది నార్మల్ దోశ పిండి అండి. దోశ బ్యాటర్ దోశలా వేసేసుకుని 2 గరిటెలు, తర్వాత దీని నిండా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని, ఎందుకంటే ఫస్ట్ ఆయిల్ ఇంకోండి ఈ మసాలా పేస్ట్ ఇది అలా చేసామంటే ఒక ఉల్లిపాయ అండి పెద్ద సైజు, నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయ, చింతపండు మిక్సీలో గ్రైండ్ చేసేసామండి ఆ పేస్టు. తర్వాత మీకు చూపిస్తాను. ఇదంతా బాగా అప్లై చేయాలండి. ఇలా దోశ మట్టికి మనకి క్రంచీగానే ఉండాలి ఈ దోశ. ఇలా దోశ మీద అంతగా ఈ బ్యాటర్ ఏదైతే ఉందో అది అప్లై చేసుకోవాలి. తీసుకుని తర్వాత చూసారా, మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని మంట హైలో పెట్టుకుని ఈ దోశ ఏదైతే ఉందో దాని మీద ఈ మసాలా మిశ్రమం ఇలా పరుచుకొని ఇలా పరుచుకోవాలి, స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకండి చూసారా, ఇది ఒక ఆలు తొక్క చెక్కదు, ఓన్లీ తొక్కతోటి ముక్కలుగా కోసేసుకొని కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసుకుని ఉడకపెట్టేసి ఉడికాక 5-6 విజిల్స్ వచ్చాక మెత్తగా ఉడకాలండి ఆలు అన్నది. అలా ఉడికితేనే మనకు బాగుంటుంది ఆలు. అప్పుడు ఉడికాక తొక్క తీసేసి మెత్తగా మెదిపేసుకుని కొంచెం 2-3 స్పూన్స్ ఆనియన్ చిన్న పీసెస్లా కట్ చేసుకుని అవి, కొత్తిమీర, కరివేపాకు తరుగు వేసుకుని, ఆవాలు, జీలకర్ర వేసేసుకుని మనము ఈ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని బాండీలోని అటు ఇటు కొంచెం ఫ్రై చేసుకున్నాక ఆ పేస్ట్ అండి ఇది. చూసారా, మన మసాలా దోశ యమ్మీ మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకండి లేటు, నా వీడియో చూసేసి మీరు కూడా మసాలా దోశ వేసేసుకుని నా కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. మీకైతే ఎలా వచ్చిందో టేస్ట్ టెక్స్చర్ అన్నది. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.